ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ ఎమ్మెల్సీ అంటే ఎందుకంత అభిమానం? ఏకంగా ఆ ఎమ్మెల్సీకి తన సొంత నియోజకవర్గ బాధ్యతలు కూడా చంద్రబాబు ఎన్నికల ముందే అప్పగించారు. ఆ ఎమ్మెల్సీ కూడా అంతా తానై నడిపించారు. ఆ యువ ఎమ్మెల్సీపై ఉన్న నమ్మకం ఎలాంటిదంటే, సీఎం చంద్రబాబు కుప్పం వస్తున్నారంటే చాలు ఈ ఎమ్మెల్సీ ఆ ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. తమ అధినేతకు ఒక్క మాట రాకుండా కుప్పం బాధ్యతలను భుజాన వేసుకొని మోస్తారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఏమిటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరుకి చెందిన డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అంటే ఆ జిల్లాలో తెలియని వారుండరు. ఓ విద్యావేత్తగా కందుకూరు ప్రాంతంలో ప్రస్థానం ప్రారంభించిన ఈయన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తూరు, రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన శ్రీకాంత్ విజయ ఢంకా మోగించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. జాబ్ మేళాలు, మొక్కల పెంపకం, వైద్య శిబిరాలు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీకాంత్ ఏకంగా సీఎం చంద్రబాబును ఆకర్షించారు. ఇక అంతే, సాక్షాత్తు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు ఈయనకే అప్పగించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో సైతం కుప్పం బాధ్యతలను భుజాన వేసుకుని అన్ని తానే ఆయనే నడిపారు. మంత్రి నారా లోకేష్ సూచనలతో కుప్పంలో ప్రతి నాయకుడిని, కార్యకర్తను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ చొరవ చూపారని కుప్పం టీడీపీ నాయకులే చెప్తుంటారు. ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరిగి సీఎం చంద్రబాబు గెలుపులో తనదైన పాత్ర పోషించారని పొలిటికల్ టాక్. ఏది ఏమైనా సుదీర్ఘ రాజకీయ చరిత్ర, 4 సార్లు సీఎంగా ఎన్నిక కాబడ్డ చంద్రబాబు మనసును గెలవడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అటువంటిది సాక్షాత్తు చంద్రబాబే ఆ ఎమ్మెల్సీకి నియోజకవర్గాన్ని అప్పజెప్పడం, అంతేకాకుండా సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కూడా పూర్తి విజయవంతం కావడంతో ఎమ్మెల్సీ శ్రీకాంత్ను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారట. మొత్తం మీద తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సీఎంకు వీర విధేయుడిగా పేరుగాంచడంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు పార్టీలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.